ఏసీబీ వలలో హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కృష్ణయ్య చిక్కాడు. 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కృష్ణయ్య పట్టుపడ్డాడు. కేయూలో కీలక బాధ్యతల్లో ఈయన పనిచేస్తున్నారు. అయితే కృష్ణయ్య వెనుక అవినీతి తిమింగలం దాగి ఉందని తెలుస్తోంది. యూనివర్సిటీలో కీలకమైన 4 కార్యాలయాలకు కృష్ణయ్య ఒక్కడే అసిస్టెంట్ రిజిస్ట్రార్గా ఉన్నాడు. ఇదే అదునుగా కృష్ణయ్య బిల్లులు తయారు చేసి ఆ బిల్లులు పాస్ అయ్యేలా చేసేవాడు. ఇక కృష్ణయ్య అవినీతి పనులో యూనివర్సిటీ విసుగు కూడా కుమ్మక్కయ్యారు. ఏసీబీ వలలో హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కృష్ణయ్య చిక్కాడు. 50,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు కేఈ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కృష్ణయ్య పట్టుబడ్డాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా వరంగల్ ప్రతినిధి సతీష్ అందజేస్తారు. సతీష్, వరంగల్ జిల్లాకు సంబంధించి హన్మకొండ జిల్లాకు సంబంధించి కాకతీయ యూనివర్సిటీలో పనిచేసేటువంటి అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏఆర్ కృష్ణయ్య ఈ రోజు ఏసీబీ వలలో చిక్కాడు. ఆయన పైన గతంలో కూడా అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. యూనివర్సిటీకి సంబంధించినటువంటి అనేక వ్యవహారాల్లో కూడా అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ అనేక విమర్శలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానితో పాటుగా ఆయన వెనుక కూడా రాజకీయ పరమైనటువంటి హస్తం ఉంది. అధికారులు కూడా చాలా మంది అవినీతికి పాల్పడుతున్నారనేటువంటి ఆరోపణలు కూడా గతంలో వస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజుకు సంబంధించి బాధితుడు రాజేందర్ తనకు సంబంధించి పాలను సప్లై చేస్తా యూనివర్సిటీకి సంబంధించినటువంటి హాస్టల్స్ కు పాలు పెరుగు సప్లై చేస్తాడు. దానికి సంబంధించి ఆయనకు 19 లక్షల రూపాయల బిల్లు రావాల్సి ఉండగా 15 లక్షల రూపాయల బిల్లును గతంలో శాంక్షన్ చేసినటువంటి అసిస్టెంట్ రిజిస్ట్రార్ మరో 4 లక్షలు ఇవ్వడానికి 4 లక్షల బిల్లును శాంక్షన్ చేయడానికి 50,000 రూపాయలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఆ 50,000 రూపాయల బిల్లు 50,000 లంచం ఇవ్వకపోవడంతో ఆయనను అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏసీపీ అధికారులను రాజేందర్ సంప్రదించాడు. ఏసీపీ అధికారులు వలపన్ని అసిస్టెంట్ రిజిస్ట్రార్ కృష్ణయ్యను రెడ్ హ్యాండెడ్ గా ఈ రోజు పట్టుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి యూనివర్సిటీలో వ్యవహారాల్లో అనేక రకాలైనటువంటి అక్రమాలకు పాల్పడుతూ యూనివర్సిటీ వ్యవహారాలను భ్రష్టు పట్టిస్తున్నాడనేటువంటి ఆరోపణలు కూడా చాలా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈయనతో పాటుగా లోతుగా గనక విచారణ జరిపితే యూనివర్సిటీ వ్యవహారాల్లో అనేక మంది అక్రమార్కుల గుట్టు కూడా రట్టయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.